లో బలంగా ఉన్నట్టు మటుకు మనకు కనిపిస్తుంది. ఓకే సార్, క్వార్ట్జ్ గనులే నెక్స్ట్ టార్గెట్. సైదాపురం మైన్స్ మార్కెట్. క్వార్ట్జ్ గనులు ఇవి రుస్తుం మైన్స్ అనే ఈ తెల్ల రాయి. ఈ క్వార్ట్జ్కి ఇప్పుడు చాలా పెద్ద డిమాండ్ ఉంది. చైనాలో భారీగా చేస్తున్నారు. ఈ అనిల్ కుమార్ యాదవ్ మరి కొందరు దీంతో కాకాని గోవర్ధన్ రెడ్డి వీళ్ళు దీనితో బాగా సంబంధం కలిగి ఉన్నారని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చాలా రోజులుగా ఈ అంశం మీద లేవనెత్తుతూ ఉన్నారు. ఇప్పుడు 1 by 1 అయిన తర్వాత ఇప్పుడు అనిల్ కుమార్ యాదవ్ కాకానిని ఈ క్వార్ట్జ్ దాంట్లో ఫిక్స్ చేయడానికి ఫుల్గా ప్రయత్నాలు జరుగుతున్నాయి. నిన్న అనుకున్నాం కదా మనం వైసీపీ నేతలు వరుస కేసుల్లో ఈ కేసు ఉందని. అక్కడ ఈ రుస్తుం మైన్స్ అనేవి ముఖ్యమైనవే. అందులో వీళ్ళు అనిల్ కుమార్కు సంబంధాలు ఉన్నమాట కూడా నిజమే. కానీ నెల్లూరు జిల్లాలో ఈ గనులు అనేవి ఒక పెద్ద సమస్య అండి. ఉదాహరణకు 500 కోట్ల రూపాయల విలువైన నిల్వ ఉంది అక్కడ. దాని మీద నిర్ణయం చేయలేదు, అది అక్కడే ఉంచారు. అక్కడ 1500 కోట్ల ఆదాయం వచ్చేటటువంటి ప్లేస్ అది. అయినా సరే ఇప్పుడు నేను చూపిస్తా చూడండి, వరుసగా ఎన్ని వార్తలు ఇవన్నీ ఇటీవల వచ్చినవే. ఇన్ని రకాల మైనింగ్ కుంభకోణాలకు సంబంధించి ఏమాత్రం చర్యలు తీసుకోలేదు. ఈ జగన్ ప్రభుత్వం చివరి రోజుల్లో కూడా ఈ ఆరోపణలు చాలా వచ్చాయి. ఇందులో కీలకమైనవి పెద్దవి సైదాపురం గనులు. రుస్తుం గనులు కూడా ఓకే, అవేమి లేవు, అవినీతి లేదని కాదు చెప్పేది. కానీ మేజర్గా నిల్వలు ఉన్నది, మేజర్గా వ్యాపారం జరిగేది సైదాపురం గనులు. ఈ సైదాపురం గనులను గతంలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆయన డైరెక్టర్, అప్పుడు ఆయన కూడా వైసీపీ, అది మనం గుర్తుపెట్టుకోవాలి. సో అప్పుడు అక్కడ చాలా భారీగా జరిగింది, ఆరోపణలు వచ్చాయి. తెలుగుదేశం వాళ్ళే ఆరోపణలు చేశారు అప్పుడు. ఇప్పుడు ఆ తర్వాత తెలుగుదేశంలోకి వచ్చి ఇదైపోయాడు. సో ఇప్పుడు దాన్ని కాదని ఇప్పుడు రుస్తుంలో వీళ్ళది ఎక్కువ ఉంటుందని వీళ్ళది పట్టుకుంటున్నారు. ఓవరాల్గా చూస్తే నెల్లూరు జిల్లాలో ఈ గనుల ద్వారా 1000 కోట్ల రూపాయలు గల్లంత అయిపోతున్నాయి. అంతేకాకుండా పర్యావరణానికి, అక్కడ పనిచేసే వాళ్ళకి సంబంధించి అనేక సమస్యలు, ఒక పెద్ద మాఫియా. ఈ మాఫియా నెల్లూరు రాజకీయాల్లో ముఖ్య పాత్ర వహిస్తుంది. ఇప్పుడు అనిల్ కుమార్ యాదవ్ మీదేమో ఆయన ఐ థింక్ రూప్ అని జిల్లా తెలుగుదేశం నాయకుడు మొదట ఆయన ఆరోపణ చేశారు, తర్వాత చంద్రమోహన్ రెడ్డి చేశారు. వీళ్ళేమో ఎదురుదాడి చేశాడు అనిల్ కుమార్ యాదవ్. మైనింగ్లో టీడీపీ మాఫియా ఎక్కువగా ఉంది, వాళ్ళని కాపాడడానికి మీరు మా మీద పడుతున్నారని అనిల్ కుమార్ చేశాడు. బట్ ఆల్ సెడ్ అండ్ డన్ ఇప్పుడైతే మటుకు ఫిక్స్ చేస్తున్నారు అనిల్ కుమార్ను, కాకాని ఈ రుస్తుం మైన్స్ కేసుల ఆరోపణల కింద వాళ్ళని పంపిస్తున్నారని. బట్ ఎక్కువ మంది స్థానికులు అడిగేది, కొంచెం పరిశీలకులు, మన మీడియా మిత్రులు, ఈ వార్తలన్నీ వచ్చాయి మీడియాలో విపరీతంగా. తెలుగుదేశంలోకి వాళ్ళు వెళ్ళకముందు రుస్తుం సంగతితో పాటు ఆ సైదాపురం మైన్స్ సంగతి కూడా తేల్చండి. రెండవది, అక్కడ ఇప్పటికే స్టాక్ ఉన్నది కాపాడబడుతుందా లేదా, అది దొడ్డిదా ఉన్నది అంతా ఎగుమతి అయిపోతే దానికి అది ప్రజలకు రావాల్సిన సొమ్ము కదా, ఓ 1500 కోట్ల దాకా. ఈ విషయాల మీద ఒక సమగ్రమైన పారదర్శకమైన సమాచారం అందుబాటులోకి తేవాల్సిన అవసరం ఉంది. అనిల్ కుమార్ యాదవ్ మీద కేసు పెట్టుకుంటే కోర్టు ఏం చెప్తుందో అది జరుగుతుంది, దానికి ఏమి ఇబ్బంది లేదు. థ్యాంక్ యూ సో